కుల్ఫీ ఐస్ క్రీమ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి. ఒక పావు కప్పుకి జీడిపప్పును తీసుకొని ఒక పావు కప్పు పాలు పోసుకొని వేడి పాలు నానబెట్టుకోవాలి. కొంచెం మందంగా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ వేసుకొని పాలు పోసుకోవాలి. ఇక్కడ 2 లీటర్ల ఆవు పాలతో చేస్తున్నానండి. మీరు ఏ పాలు అవైలబుల్ ఉంటే వాటితో చేసుకోండి. పైన మీగడ వస్తుంది కదా, దాని లోపల కంటూ ఇలా కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా కంటిన్యూస్ గా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లకి ఆవు పాల మీద తీసిన మీగడని వేసుకుంటున్నానండి. ఈ ఆవు పాలలో కొంచెం ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం నానబెట్టుకున్న జీడిపప్పును కూడా ఆ పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పాలు సగం కంటే తక్కువ అయిన తర్వాత హాఫ్ కప్ కి షుగర్, మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్, 5 టేబుల్ స్పూన్లకి మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ కి ఇలాచి పొడి కూడా వేసుకొని ఇలా దగ్గరికి వచ్చేంత వరకు పాలను మరిగించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ లో కానీ మౌల్స్ లో కానీ ఇక్కడ నేను కుండలో కూడా వేసుకుంటున్నానండి. ఇలా అన్నిట్లో వేసేసుకొని పైన అల్యూమినియం ఫాయిల్ కానీ కవర్ కానీ పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని 7-8 గంటలు లేదంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోతుందండి. ఇలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. కుల్ఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.